Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session, we are going to discuss about the current affairs. So, ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం సాటర్డే కదమ్మా. సాటర్డే మనకున్నటువంటి టాపిక్ ఏంటి? దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. నౌ లెట్ us see about the program of అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికల్లీ డిజైన్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్తో మేము ముందుకు రాబోతున్నాము. సో అవర్ ఇన్స్టిట్యూట్ తారాస్ అకాడమీ ఏదైతే ఉందో, సో దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో. ఓకే, సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ ఫ్రీ అప్డేషన్ ఆఫ్ ద అభ్యాసన ఆన్ డైలీ బేసిస్. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా ఫాలో చేయండి అమ్మా. ఓకే, సో దీని నుంచి మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అయితే పొందుతారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో నౌ లెట్ us see about the agenda of the అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, స్కోప్ ఏంటి, సో ఎందుకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మేము తీసుకురావడం కారణం ఏంటి, ఓకే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కదమ్మా. సో ప్రతిరోజు మనకి ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే టు సాటర్డే అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లోనూ కూడా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో రిగార్డింగ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా వీ విల్ హ్యావ్ ఇన్ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ద ఆన్సర్. ఓకే, సో ఏదైతే ప్రశ్న ఇస్తామో ఆ ప్రశ్నకు తగ్గట్టు ఆన్సర్ డిస్కషన్ కూడా మన యొక్క ఫ్యాకల్టీ ద్వారా మీకైతే అందించేటువంటి ప్రయత్నం కూడా మన యొక్క ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఇన్ డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకి ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. సో ఈ విధంగా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది ఫర్ ద వీక్ డేస్. ఓకే, అండ్ నౌ లెట్ us see about the agenda of the program. సో ప్రోగ్రామ్ యొక్క ఎజెండా అండ్ సిగ్నిఫికెన్స్ తీసుకుందాం. సో ఎట్లాంటి ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ముందుకు వెళ్తుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కంటెంట్. సో కంటెంట్ని అంటే కంటెంట్ ఎన్రిచ్మెంట్ని ఇది మీకు తీసుకొస్తుంది. ఓకే, సపోజ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ 6 months ఆఫ్ టైంలో మనం ఏం చేస్తామో దాదాపుగా వీ ఆల్మోస్ట్ కవరింగ్ 150 థీమ్స్. ఓకే, 150 క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది, 150 టాపిక్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా యూ విల్ అక్యూములేట్ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే, సో యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీరు అక్యూములేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఓకే, సో యూ విల్ అక్వైర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అదేవిధంగా ప్రాక్టీస్ అనేది కూడా మీకు లభిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ కంటెంట్ అనేది మీ యొక్క యూపీఎస్సీ యొక్క నాలెడ్జ్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి మ్యాక్సిమం ఎన్రిచ్ అవుతుంది. దీని ద్వారా మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అన్నా కూడా ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ అజెండా, దట్ ఈస్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఇన్ ద అభ్యాసన. సెకండ్ అడ్వాంటేజ్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సపోజ్ జిఎస్ పేపర్ ఉందనుకోండి. సో జిఎస్ పేపర్లో మనకి 20 ప్రశ్నలు ఉంటాయి. సో 20 ప్రశ్నల్ని కూడా మనం 3 గంటల్లో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఇందులో మళ్ళీ మనకి వీ హ్యావ్ డివిజన్స్. సో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఓకే, ఇట్లా మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం టైంని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, టైంని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటి అంశాలని ప్రోగ్రామ్ ద్వారా మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. సో లెట్ us see the different models of questions and according to the time management వాటిని ఎట్లా యూస్ చేయాలో మనం చూద్దాం. సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఎట్లా డీల్ చేయాలి. 15 మార్కర్ క్వశ్చన్ మనం ఎట్లా డీల్ చేయాలి. అదేవిధంగా జనరల్ ఎస్ఐ క్వశ్చన్ని మనం ఎట్లా డీల్ చేయాలో చూద్దాం. ఓకే, సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ని మనం 150 పదాల్లోపు ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. సో 150 word లిమిట్ విల్ బి ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ ద
10 మార్కర్ క్వశ్చన్స్. ఓకే, 150 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి మనం అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ని యూపీఎస్సీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ ఫర్ 10 మార్కర్ క్వశ్చన్స్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టైంకి అలవాటు అయితే పడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ 250 words, 250 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ 3 పేజ్ ఆన్సర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. సో అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ని మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్సే మనం తీసుకున్నట్టయితే సో దీనికి మనం ఓవరాల్గా 1200 word లిమిట్లోపు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటమ్మా 1200 పదాల కంటే కూడా మనం తక్కువగా రాయాలి. దాంతోపాటు ఆన్ అండ్ యావరేజ్గా ఓకే సో 12 నుంచి 15 పేజీల వరకు మనం ఆన్సర్ని రాసుకోవచ్చు, నో ఇష్యూస్ అట్ ఆల్. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా 90 minutes. సో 1.5 hour టైంలో మనం జనరల్ ఎస్ఐని కంప్లీట్ చేయాలి. ఓకే, ఓవరాల్గా మనకి 2 ఎస్ఐస్ ఉంటాయి. సో ఈచ్ ఎస్ఐ వీ హ్యావ్ టు రైట్ ఇన్ 90 minutes ఆఫ్ టైం. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క అభ్యాసన ద్వారా క్వశ్చన్కి మీరు ఎంత టైం ఇవ్వాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ టైంలో మనం రాయగలుగుతాము. ఓకే, సో ఏ విధమైనటువంటి అలవాటు మనం చేసుకోవాలి అన్నింటినీ కూడా మనం ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో వీ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ రైటింగ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఓకే ఎంత టైంలో మనం రాస్తే ఫాస్ట్గా అవుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎలా వాడాలి అనేటువంటి అంశాన్ని అభ్యాసన మీకు టీచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఇస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మొదట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దే డోంట్ ఈవెన్ స్టార్ట్ ఓకే హౌ టు రైట్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశం మీద కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. సో అట్లాంటి వాళ్ళు కంగారు పడకుండా మన ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, సో క్వశ్చన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, క్వశ్చన్ని మనం ఎట్లా రీడ్ చేయాలి, ఓకే క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్లో ఏమైనా నెరేటివ్స్ అడుగుతున్నారా, సో లైక్ అనలైజ్ కానివ్వండి, ఓకే కామెంట్ కానివ్వండి, డిస్కస్ కానివ్వండి, ఓకే ఇట్లాంటి పదాలు ఏమైనా ఉన్నాయా, వాటిని మనకు ఎలా అర్థం చేసుకోవాలి, వాటి యొక్క అర్థాలు ఏంటి, అవి ఇస్తే మనం ఎట్లా డీల్ చేయాలంటే అంశాలన్నింటినీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు సపోజ్ వీఆర్ రైటింగ్ ద ఆన్సర్, సో ఆన్సర్ యొక్క అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఓకే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా బ్రెయిన్ స్టార్మ్ చేసి స్ట్రక్చరైజ్ చేసుకోవాలి, ఓకే సో పాయింట్ ఫార్మాట్లో ఎప్పుడు రాయాలి, పారాగ్రాఫ్ ఫార్మాట్స్లో ఎప్పుడు రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూద్దాం. ఓకే సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఇవ్వాలి, సో ఫ్లో చార్ట్స్ ఏమైనా వాడాల్సి ఉంటుందా, ఓకే ఏదైనా డయాగ్రామ్స్ మనం వేయాలా, ఓకే ఎక్కడ వేయాలి వేస్తే, అదేవిధంగా యానోక్డోట్స్ అనేవి ఎక్కడ వాడాలి, ఓకే సో అదేవిధంగా కోట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఓకే ఏది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడితే బెటర్గా ఉంటుంది, ఓకే ఎక్కడ వాడితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో మనకి ఎట్లాగా అన్ని అంశాలని కూడా మనం ఆన్సర్లో ఉండేటువంటి అన్ని అంశాలని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా రాయాలి, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ సమరైజింగ్ ద ఇష్యూ, అదేవిధంగా పాజిటివ్ ఆస్పెక్ట్స్తో ఓకే విజనరీగా ఉండేటువంటి కన్క్లూషన్స్ మీరు ప్రొవైడ్ చేయండి. ఓకే అర్థమైందమ్మా. సో ఇట్లా మనకి మీ యొక్క క్వశ్చన్లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా రాయాలి, ఆన్సర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎట్లా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఎజెండాస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్లోకి వెళ్దాం. సో లెట్ us see the షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్లోకి వెళ్దాం. సో ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే, మీకు అందరికీ తెలుసు. సో డే 1 మండేతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆన్ ద డే 1 వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS1 పేపర్. సో GS1 పేపర్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్
Indian history. Second topic is world history. Third topic is post-independence consolidation. Fourth topic is art and culture. Fifth topic is Indian society. And the last topic is India and వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని మనం GS1 టాపిక్లు ఉంటాయి, వాటినన్నింటినీ కూడా మండే కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్. ఓకేనమ్మా. సో GS2లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? ఫస్ట్ టాపిక్ ఈజ్ Indian polity. Second topic is governance. Third topic is social justice. And fourth topic is international relations. సో మొత్తం డే 2 ఆఫ్ అభ్యాసన మనం 4 టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనకు తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి ఆన్ వెన్స్డే. బుధవారం మనం GS3 పేపర్ని కవర్ చేద్దాం. అందులో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ science and technology. Third topic is environment. Fourth topic is disaster management. Fifth topic is internal security. ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 4. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ ద థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. మొత్తం 3 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా స్పెషల్ సెషన్ ద్వారా మొత్తం కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేద్దాము. ఓకే, సో దీనిలో మనకి 125 మార్క్స్ టార్గెట్ అయితే మీరు పెట్టుకోండి. దానికోసం మీరు DK బాలాజీ బుక్ని ప్రిఫర్ చేయండి. దాంతోపాటు 6 months మన రెగ్యులర్గా అభ్యాసన ప్రోగ్రామ్ని కూడా ఫాలో చేయండి. సో ఆల్ ద కాన్సెప్ట్స్, కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా పూర్తిగా అవగాహన అనేది మన ప్రోగ్రామ్ అయితే కల్పిస్తుంది. ఓకేనా. Let us see about the day 6 of Abhyasana, day 5. Day 5 will be the Friday. So Friday we are covering the general essay topic. Okay, so general essay topic lo kuda we are taking a special session. Oka pratyekamaina session aithe teesukovam jarugutundama to cover the general essay topic. Okay, so దీంట్లో కూడా మీరు 125 మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి. ఓకే, దాదాపుగా 6 months ఆఫ్ టైంలో మనం వీఆర్ ఆల్మోస్ట్ కవరింగ్ 25 ఎస్ఐస్ని మనం కవర్ చేస్తాము ఇన్ డీటెయిల్గా. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్ ఇట్ విల్ గివ్ ఏ సాలిడ్ ప్రిపరేషన్ ఫర్ యువర్ జనరల్ ఎస్ఐ పేపర్. ఓకే, జనరల్ ఎస్ఐ పేపర్ అనేది మనకి సో చాయిస్ ఉంటుంది కాబట్టి సో వీ హ్యావ్ దట్ చాయిసెస్. ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకొని ప్రోగ్రామ్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. డోంట్ వరీ, వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఫర్ దిస్ జనరల్ ఎస్ఐ. సో ఎవరైతే జనరల్ ఎస్ఐలో వీక్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా దే విల్ గెట్ ట్రైన్డ్ ఇన్ ఏ వెల్ మేనర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే. సో 6వ రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ని కండక్ట్ చేస్తాము. ఓకేనా.
సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో పెడదాము. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో యూ నీడ్ టు టేక్ హిందూ పేపర్ అండ్ రీడ్ అట్లీస్ట్ ఫర్ 30 minutes. ఓకే, సో రోజుకి 30 నిమిషాల పాటు హిందూ కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఓకే, ప్లీజ్ ట్రై టు రీడ్ ద ఎడిటోరియల్ సెక్షన్ ఆల్సో. ఓకే, ఇట్లా మీరు కవర్ చేసినట్టయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా కవర్ అవుతుంది. దాంతోపాటు మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యారనుకోండి, సో ప్లీజ్ ఫాలో సమ్ మంత్లీ కన్సాలిడేషన్. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ కన్సల్టేషన్ కూడా మీరు ఫాలో అయినట్టయితే ఎక్కడా కూడా ఏ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో యూ విల్ ఏబుల్ టు డూ జస్టిస్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ వెల్ మేనర్. ఓకే, సో ఎస్పెషల్లీ GS 2 పేపర్లో కానివ్వండి, 3 పేపర్లో కానివ్వండి, మనకి డైనమిక్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాటిని మనం డీల్ చేయాలంటే ఖచ్చితంగా హిందూ పేపర్ని అయితే మనం చదివి తీరాల్సిందే. అదేవిధంగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్రాబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం పిక్ చేసుకొని మనం సాటర్డే సెషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us సీ ద క్వశ్చన్. సో ప్రశ్న ఏంటో మనం చూద్దాం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్ ఫాస్టరింగ్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ అడ్రసింగ్ ద జియో పొలిటికల్ డైనమిక్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారమ్మా, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఓకే, ఇండియా యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ గురించి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏమడుగుతున్నారు, దే వర్ ఆస్కింగ్ టు డిస్కస్ ద సిగ్నిఫికెన్స్. ఓకే, సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యొక్క గొప్పతనాన్ని, ఓకే, సో ఇంపార్టెన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ రైట్ సమ్ ఛాలెంజెస్. ఓకే, ఎట్లాంటి ఛాలెంజెస్ని, ఎట్లాంటి హర్డల్స్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి రిగార్డింగ్ ద ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ఈ యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ వల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద రీజనల్ కోఆపరేషన్. సో ఎగ్జాంపుల్ మనకి సార్క్ తీసుకోండి. సో సార్క్ ఈజ్ ఏ రీజనల్ గ్రూపింగ్ which will able to foster the regional cooperation among the South Asian countries. అదేవిధంగా బిమ్స్టెక్ తీసుకోండి. సో బిమ్స్టెక్ ఈజ్ అనదర్ రీజనల్ గ్రూపింగ్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ ఆల్సో అడ్రస్ ద రీజనల్ జియో పొలిటికల్ డైనమిక్స్. ఓకే, సో దేశంలో ఉన్నటువంటి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి జియో పొలిటికల్ డైనమిక్స్ అనేవి ఇవి మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ని మనం ఇన్ డీటెయిల్గా వర్డ్ బై వర్డ్ ఓకే మనం అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ అడుగుతున్నటువంటి రూట్ వర్డ్ ఏంటమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ టు డిస్కస్ ద ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ. ఓకే, సో క్వశ్చన్ని మనకి 10 మార్కుల ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో మీకు తెలుసు 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో. సో యూ నీడ్ టు రైట్ 150 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 2-page ఆన్సర్ అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ నౌ లెట్ us సీ ద అప్రోచ్. సో క్వశ్చన్ ఎట్లా మనం డీల్ చేయాలో మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు రైట్ ద కీవర్డ్. ఓకే, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ గురించి మనం మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయండి. లేదా నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్స్ తర్వాత ఓకే హీ స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ ద నైబర్స్. ఓకే, సో ఇమీడియట్గా ఎలక్షన్ అవ్వగానే మొట్టమొదటి విదేశీ పర్యటన అంతా కూడా సో మనకి భూటాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి ప్రయారిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దే వర్ థింకింగ్, ఇండియా ఈజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ షుడ్ బి అవర్ ప్రయారిటీ. ఓకే, సో ఇట్లాగా మన దగ్గరలో ఉన్నటువంటి నైబర్స్ని మనం తరచుగా సమ్మిట్ లెవెల్ అంటే పిఎం కానివ్వండి, ప్రెసిడెంట్ లెవెల్ కానివ్వండి, దే వేర్ విజిటింగ్ ఆన్ ద ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఓకే, సో ఇట్లాంటి పాయింట్స్ని మీరు 3 to 4 lines అంటే 30 నుంచి 40 పదాల లోపు రాసినట్టయితే సరిపోతుంది. ఓకేనా, దట్ విల్ గివ్ యూ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ. సో ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, సెకండ్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈస్ ద ఛాలెంజెస్. ఓకే, సో వీ హ్యావ్ టు ఇల్లస్ట్రేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో నైబర్హుడ్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓకే, ఇన్ మెయింటైనింగ్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ద
జియో పొలిటికల్ డైనమిక్స్. ఓకే, దీంతో పాటు ఇన్ ద సెకండ్ బాడీ ఆఫ్ ద ఆన్సర్, సెకండ్ పార్ట్లో మనం చూసినట్టయితే, సో వీ హ్యావ్ టు రైట్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ వల్ల మనం ఎదుర్కోబోయేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఓకే, ఎట్లాంటి హర్డల్స్ మనం ఎదుర్కొంటాము, ఓకే, ఇన్ అడ్రస్సింగ్ ద జియో పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఈ విషయాన్ని కూడా మనం డీల్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇండియా ఆల్వేస్ వాంట్స్ టు go with the neighborhood first policy because it wants to empower the నైబరింగ్ కంట్రీస్. సో మన దేశంతో పాటు మన పొరుగు దేశాలు అనేవి కూడా మనకి అభివృద్ధి పదంలోకి వెళ్ళినట్టయితే, సో మొత్తం రీజన్ అంతా కూడా, సో దేర్ విల్ బి రీజనల్ కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఓవరాల్ రీజనల్ డెవలప్మెంట్ అనేది మనకి ఏర్పడుతుంది, విచ్ ఈస్ ద ప్రైమ్ మోటివ్ ఆఫ్ ద ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ. దీంతో పాటు మనం వీ హ్యావ్ టు ఫోస్టర్ ద జియో పొలిటికల్ డైనమిక్స్. ఎస్పెషలీ మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాలనుకున్నాడు, ఎస్పెషలీ సార్క్లో కానివ్వండి, బిమ్స్టెక్లో కానివ్వండి, వీఆర్ హ్యావింగ్ ద బిగ్ బ్రదర్ కైండ్ ఆఫ్ పొజిషన్. ఓకే, సో అట్లాంటి పొజిషన్ని మనం వదులుకోకూడదు. సో వీ హ్యావ్ టు ఎంపవర్ అవర్ నైబర్హుడ్ పాలసీస్. మన యొక్క నైబర్హుడ్లో ఉన్నటువంటి అవసరాలు మనం తెలుసుకుంటూ ఉండాలి, వాటిని అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రం ఏమవుతుందమ్మా, సో డిస్పైట్ ఈవెన్ దో వీ హ్యావ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, సో వీ కెన్ ఏబుల్ టు ప్రాస్పర్ ద పీస్. సో పీస్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది. ప్రాస్పెరిటీ అంటే ఏంటమ్మా, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది మనకు దక్కుతుంది. దాంతోపాటు జియో పొలిటికల్ డైనమిక్స్ అండ్ స్టెబిలిటీని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఓకే, సో ఈ విధంగా మనం ఓవరాల్గా ఈ టాపిక్ మీద అయితే కన్క్లూషన్ ఈ విధంగా ఇవ్వచ్చు. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్, బాడీ యాజ్ వెల్ యాజ్ ద కన్క్లూషన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ మీకు లభిస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్క వీడియో మీకు ఈజీగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనమ్మా? అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఆల్ ద వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దెమ్ ఆల్సో. ఓకే, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు ఫాలో చేయండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. సో ఎనీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఓకే, అనౌన్స్మెంట్స్ కానివ్వండి, న్యూ ప్రోగ్రామ్ లాంచింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాము. ఓకే, దీనివల్ల మీకు ఎర్లీ అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. So let us start with the introduction. So India's neighborhood first policy is a cornerstone of its foreign policy. ఎందుకంటే బికాస్ మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సామెత ఏంటమ్మా, ఇంట గెలిచి రచ్చగలవాలని. ఓకే, సో వెన్ వీఆర్ ట్యాకిలింగ్ ద నైబర్హుడ్ ఇన్ ఏ బెటర్ వే, సో అవర్ బోర్డర్స్ విల్ బీ సెక్యూర్డ్ కంప్లీట్లీ బికాస్ దెర్ ఇస్ ఎ చైనీస్ అగ్రెషన్ ఓవరాల్ సీన్ ఇన్ ద ఇండియాస్ టెరిటరీ. ఓకే, సో ఇండియా టెరిటరీ మీద చైనీస్ అగ్రెషన్ తరచుగా మనకు కనబడుతుంది. సో ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టు ప్యాంపర్ అవర్ నైబర్స్. సో దానికోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద నైబర్హుడ్ పాలసీ. అదేవిధంగా సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ టైస్ విత్ అవర్ ఇమీడియట్ నైబర్స్ బికాస్ వీ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్ ఫర్ దట్. ఓకే, దానికోసం మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో వన్ సైడ్ వీ కెన్ ఏబుల్ టు ప్రాస్పర్ ద ఎకానమీ. సో ఎకానమీని మనం డైవర్సిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీని ద్వారా మనకి రీజనల్ కోఆపరేషన్ అనేది ఫ్లరిష్ అవుతుంది. అదేవిధంగా జియో పొలిటికల్ డైనమిక్స్ మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా చైనీస్ అగ్రెషన్ని కూడా మనం మ్యాక్సిమం నలిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది బికాస్ సో అవర్ ఫోర్స్ విల్ బీ ఆన్ ద టూ ఫ్రంట్స్. ఓకే, సో వన్ సైడ్ వీ హ్యావ్ పాకిస్తాన్ ఈస్ షోయింగ్ ద అగ్రెషన్ అండ్ ద అదర్ సైడ్ ద చైనీస్ అగ్రెషన్ ఈజ్ ఆన్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే సో నైబర్హుడ్ పాలసీ, ఎస్పెషలీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ. ఓకే, సో 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రధానమంత్రిగా గెలిచినప్పుడు కూడా సో హీ ఈజ్ విజిటింగ్ ద నైబర్హుడ్. ఓకే, సో 2014లో యూ రిమెంబర్ ఆర్ నాట్, సో హీ విజిటెడ్ ద భూటాన్ యాజ్ ద ఫస్ట్ విజిట్. అర్థమవుతుందమ్మా? అలాగే 2019లో ఫస్ట్ విజిట్ కింద మనకి నరేంద్ర మోడీ గారు మాల్దీవ్స్ వెళ్ళడం జరిగింది. ఓకే, బికాస్ ఆఫ్ టు అటాచెస్ ద నైబర్హుడ్ పాలసీ. సో నైబర్హుడ్ పాలసీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది.
సో ఈ విధంగా ఈ యొక్క విజిట్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉంటుంది. సో వై వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద నైబరింగ్ కంట్రీస్, బికాస్ టు అప్హోల్డ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో అవర్ ఇండియా ఈజ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ రిగార్డింగ్ ద జియో పొలిటికల్ డైనమిక్స్. ఓకే, సో దీంట్లో పాటు మనకి కొన్ని ఛాలెంజెస్ అనేవి కూడా ఉంటాయి. సో లెట్ అస్ అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇంట్రడక్షన్ కాబట్టి బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మీరు అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండియాకి యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఓకే, సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటమ్మా? సో ఇండియాకి మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ టు సెక్యూర్ ఇట్స్ బోర్డర్స్. ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది, ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేవి, సో దే వేర్ లైక్ బోత్ ఐస్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రొవైడర్ కింద మనం పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఎకనామిక్ ఇంట్రెస్ట్ని కూడా మనం కాపాడుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా. వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 8 కంట్రీస్తో ల్యాండ్ బౌండరీస్ ఉన్నాయి. వాటితో పాటు 3 మ్యారిటైమ్ కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మనం సత్సంబంధాలు కలిగి ఉన్నట్టయితే సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేవి కూడా మనకి ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో వెన్ వీఆర్ స్ట్రెంగ్థనింగ్ టైస్ విత్ దీస్ కైండ్ ఆఫ్ నేషన్స్, దీనివల్ల ఏమవుతుందమ్మా? ఇండియా యొక్క రీజనల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, జియో పొలిటికల్ స్టాండింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఇండియా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది కింద ఇండియన్ ఓషన్ రీజియన్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇండియా బంగ్లాదేశ్ యొక్క రిలేషన్స్ అనేవి రీసెంట్గా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే, లైక్ యూ టేక్ ద ట్రేడ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా రీసెంట్గా ఉన్నటువంటి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్, ఓకే, సో 100 కాన్స్టిట్యూమెంట్ యాక్ట్ అయింది. సో దీని ద్వారా కూడా మనం అద్భుతమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్నాం విత్ ద బంగ్లాదేశ్. ఓకే, అదేవిధంగా తీస్తా రివర్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ అనేది కూడా మనకి ఏర్పడింది. ఓకే, సో ఇట్లాంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్ ఏ బెస్ట్ వే. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద ట్రేడ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఓకే, ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అంటే ఏంటమ్మా? సో ఎవరైతే నైబరింగ్ కంట్రీస్ ఉన్నారో, సో ఎవరైతే మన బోర్డర్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం సిగ్నిఫికెంట్ ఉంటాం ట్రేడ్ని, ఎకనామిక్ ఆపర్చునిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనకి ఒక ట్రేడ్ కోఆపరేషన్ పెరిగింది అనుకోండి, దీనివల్ల ఏమవుతుందమ్మా? సో వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్, ఓకే, ట్రేడ్ యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఓకే, సో అదేవిధంగా మనకి లోన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ విధంగా మన దేశం అంతా కూడా ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్తో మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో బోత్ ద పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దే విల్ ప్రాస్పర్ ఆన్ ఐదర్ సైడ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, రీజనల్ స్టెబిలిటీ. ఓకే, సో మనం ఈ యొక్క బోర్డర్ కంట్రీస్తో ఒక స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా? సో వీళ్ళందరూ కూడా మనల్ని దే విల్ సీ యాజ్ ఎ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద భావిస్తారు. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, సో లైక్ కామన్ ఛాలెంజ్ లైక్ టెర్రరిజం కానివ్వండి, ఎక్స్ట్రీమిజం కానివ్వండి, క్రాస్ బోర్డర్ క్రైమ్స్ ఏదైనా ఉన్నప్పుడు సో వీ కెన్ సాల్వ్ దమ్ ఇన్ ఏ ఈజీ మేనర్. ఓకే, సో ఎస్పెషలీ డెలిబరేషన్ ద్వారా, డిస్కషన్ ద్వారా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది? సో 2 దేశాల మధ్య పీస్ ప్రోగ్రెషన్ అనేది ఏర్పడుతుంది. సో స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఓకే, నెక్స్ట్ వన్ విల్ బి ద కల్చరల్ అండ్ పీపుల్ టు టైస్. ఓకే, సో పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి మనం ఎప్పటి నుంచో షేర్ చేసుకుంటున్నాము. సో వన్స్ అపాన్ టైమ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సబ్ కాంటినెంట్. సో సబ్ కాంటినెంట్ అంటే అన్డివైడెడ్ ఇండియాలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి దేశాలు అయినటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా సమ్ పార్ట్స్ ఆఫ్ బర్మా, ఓకే, పార్ట్స్ ఆఫ్ నేపాల్, ఇట్లాంటివన్నీ దేశాలతో మనం ఇప్పటి నుంచో హిస్టారికల్ టైస్ అనేవి మనకు ఏర్పరచుకున్నాము. పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, సో మనకి నేపాల్తో ఓపెన్ బార్డర్ అనేది కూడా ఉంది. సో దాని అర్థం ఏంటమ్మా? సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కల్చరల్ టైస్ సిన్స్ ఏజెస్ ఆఫ్ టైమ్. దీని ద్వారా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది, ఓకే, ట్రస్ట్ అండ్ అంటే నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో బోత్ దీస్ ట్రస్ట్ అండ్ మిస్ అండర్స్టాండింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల, ట్రస్ట్ వల్ల మనకి ఏమవుతుందమ్మా? ఒక లాంగ్ టర్మ్ డ్యూరబుల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి మనకి మెయింటైన్ అవుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. So next will be the challenges. So what kind of challenges we are facing in implementing the neighborhood first policy? So first one is the historical baggage. Historical baggage అంటే ఏంటమ్మా? సో చారిత్రాత్మకంగా మనం తీసుకున్నట్టయితే సో ద పార్టీషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఎవ్రీ వన్. ఓకే, సో మనకి
పాకిస్తాన్తో కానివ్వండి, బంగ్లాదేశ్తో కానివ్వండి, ఈవెన్ మయన్మార్తో కానివ్వండి, ఓకే, నేపాల్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, మనకి ప్రతి వాళ్ళతో కూడా మనకి బోర్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. సో హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, టెరిటోరియల్ డిస్ప్యూట్స్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, చాలా పెద్ద మేరకు నష్టం వాటిల్లింది. ఓకే, సో దిస్ డీప్ రూటెడ్ డిస్ట్రస్ట్ ఏవైతే ఉందో, ఓకే, యానిమోసిటీస్ ఏవైతే చరిత్రలో జరిగినాయో వాటి వల్ల రెండు దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్ అనేవి చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ వేర్ స్ట్రెయిన్డ్ బికాస్ ఆఫ్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం. సో క్రాస్ బార్డర్ టెర్రరిజం వల్ల, ఓకే, ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్ ద ఇండియన్ మెయిన్ల్యాండ్ వల్ల, కాశ్మీర్ ఇష్యూ, ఎస్పెషలీ పిఓకే రీజన్ ఉన్నటువంటి కాశ్మీర్ ఇష్యూ వల్ల మనకి తరచుగా ఈ యొక్క నైబర్హుడ్ పాలసీ అనేది, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది పాకిస్తాన్ వైజ్గా మనకి ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ విల్ బి ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఈవెన్ దో వీఆర్ షోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ neighborhood first policy, but China is a very very strong power. We cannot curtail completely. Okay, so China will give a lot of challenge to the India's neighborhood policy. Okay, so Beijing's యొక్క ఎకనామిక్ సూపర్ పవర్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద శ్రీలంక, పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి సిపెక్ కారిడార్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ బై ద చైనా ఇన్ ద disputed POK region. సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో వీ ఆఫెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ మెయింటైనింగ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీస్. సో ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీస్ అంటే ఏంటమ్మా, సో మెనీ నైబరింగ్ కంట్రీస్, సో దే వేర్ గ్రాప్లింగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. సో బంగ్లాదేశ్లో తీసుకున్నట్టయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొలిటికల్ అన్రెస్ట్ అనేది ఉంది. ఓకే, సో పాకిస్తాన్ ఈస్ సఫరింగ్ విత్ ఎకనామిక్ క్రైసిస్. అదేవిధంగా భూటాన్ అండ్ నేపాల్ హ్యాస్ సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద బోర్డర్ ఏరియాస్. ఓకే, సో ఒక పొలిటికల్ అన్రెస్ట్ అనే మనం చూస్తున్నాము, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనే మనం ఎస్పెషలీ మియన్మార్లో తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ రెబిలియన్స్. ఓకే, అదేవిధంగా గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి కూడా లాట్ ఆఫ్ ఉన్నాయి. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో దిస్ ఇంటర్నల్ ఛాలెంజెస్ విల్ హ్యాంపర్ టు బిల్డ్ ద సస్టైనబుల్ పార్ట్నర్షిప్. ఓకే, ఒక స్ట్రాంగ్ రోబస్ట్ పార్ట్నర్షిప్ని మనం బిల్డ్ చేసుకోలేకపోవడం కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీస్. ఓకే, నౌ లెట్ us see about the asymmetric power dynamics. ఓకే, సో ఇండియా యొక్క సైజ్ మనం తీసుకున్నట్టయితే, ఇండియా యొక్క క్యాపబిలిటీస్ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియా ఈజ్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ హెజిమనీ అగెయిన్స్ ద నైబర్స్. ఓకే, సో నైబర్స్ మీద ఒక పెత్తనం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణి కూడా ఉంది. ఓకే, సో ఇట్లాంటి ప్రచారం కూడా బయట జరుగుతుంది. ద పర్సెప్షన్స్ ఆఫ్ హెజిమనీ అమాంగ్ ద స్మాలర్ నైబర్స్. ఓకే, ఇండియా యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, సో ఇండియా కెన్ ఏబుల్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్. ఓకే, సో కొంత రెసిస్టెన్స్ అనేది ఇండియన్ ఇనిషియేటివ్స్ మీద మిగతా దేశాల్లో ఉంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజ్ కింద మనం చెప్పొచ్చు, బికాస్ ఇండియా ఈజ్ ఎ వెరీ వెరీ హ్యూజ్ కంట్రీ. సపోజ్ ఇండియాకి మాల్దీవ్స్కి టస్లు అయిందనుకోండి, ఇండియా యొక్క పవర్ వల్ల మాల్దీవ్స్ని మనం ఎంత మేరకు నష్టం పరచగలం అనేటువంటి అంశాలు కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో పవర్ డైనమిక్ సిచ్యువేషన్లో మనం తీసుకున్నట్టయితే, సో ఇండియా ఈజ్ ఎ వెరీ వెరీ హ్యూజ్ పవర్ అండ్ కంపేర్డ్ విత్ బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి. సో వీటి వల్ల ఒక బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఉంటుంది అనేటువంటి ధోరణి కూడా లేకపోలేదు. అండ్ ద లాస్ట్ వన్ విల్ బి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్. ఓకే, సో ఇన్అడిక్వేట్ కనెక్టివిటీ అంటే ఏంటమ్మా, సో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల, ఒక కనెక్టివిటీ అనేది లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, సో రీజనల్గా ఇంటిగ్రేషన్ అనేది జరగట్లేదు. ఓకే, సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ ఆల్ దీస్ nations that are bordering the India. Okay, so improving the physical connectivity is very very important, but we are facing so much of challenges regarding the projects. So especially manaki Bangladesh, Bhutan, India, Nepal initiative ఏదైతే ఉందో, so this initiative is very very crucial to get the trust. But ఏమవుతుంది, so this implementation, okay, so BBN implementation is facing lot of challenges and it is taking lot of time to implement. So దీనివల్ల ఏమవుతుందమ్మా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ అనేవి ఏర్పడడం వల్ల మన మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది. ఇట్స్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ ద ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నెక్స్ట్ ఈజ్ ద స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా మనం ఈ యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ ద మిస్ట్రస్ట్. ఓకే, అదేవిధంగా కన్సర్న్స్ని కూడా మనం అడ్రస్ చేయడానికి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా సమ్మిట్ లెవెల్ విజిట్స్ కాకపోయినప్పటికీ, సో రెగ్యులర్ హై లెవెల్ విజిట్స్ కానివ్వండి, డిప్లొమాటిక్ డైలాగ్స్ కానివ్వండి, ట్రాక్ టు డిప్లొమసీ ద్వారా మనం హిస్టారికల్గా ఉన్నటువంటి మిస్ట్రస్ట్ని మనం నలిఫై చేసేటువంటి అవకాశం లేదా తగ్గించేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకే,
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఎకనామిక్ కోఆపరేషన్. సో ఎకనామిక్ కోఆపరేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామిక్ కోఆపరేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో జియో పొలిటికల్ రైవల్రీ అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రైవల్రీ చాలా మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లైక్ సాఫ్టా. సో సాఫ్టా అనేటువంటి ఇంపార్టెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం క్రియేట్ చేసినట్టయితే దీని ద్వారా ఏమవుతుందమ్మా, రీజనల్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మనం ఐఎన్ఎస్టీసీ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడం ద్వారా ఒక ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది ఓకే, సో ఎస్పెషలీ ఏషియన్ కంట్రీస్ అంతా కూడా మనం ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సాఫ్టా కానివ్వండి, ఐఎన్ఎస్టీసీ కానివ్వండి, సో దిస్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ ద ఎంటైర్ సార్క్ రీజియన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. సో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో ఓకే, సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మనకి సో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో సాఫ్ట్ పవర్ అనేది మనకు డెవలప్ అవుతుంది. దీంతోపాటు కల్చరల్ ఎక్స్చేంజెస్ ద్వారా ఓకే, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ద్వారా, టూరిజం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక సాఫ్ట్ పవర్ డిప్లొమసీని నడుపుతున్నాము. సో ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద టూ నేషన్స్. ఒక పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ అనేవి మనకి ఏర్పడుతున్నాయి. ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్పూర్ సాహిబ్ కానివ్వండి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మసీద్ కానివ్వండి, లేదా టెంపుల్స్ వల్ల కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, ఒక సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది ఏర్పడుతుంది. కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి రెండు దేశాల మధ్య ఏర్పడేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద మిలిటరీ అప్రోచెస్. సో మిలిటరీ అప్రోచెస్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ సార్క్ నుంచి కానివ్వండి, బిమ్స్టెక్ నుంచి కానివ్వండి, మనకి ఎట్లాంటి మిలిటరీ అప్రోచ్ అనేవి ఇప్పుడు దాకా లేదు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ బ్రాడర్ కోఆపరేషన్ ఇన్ దిస్ మల్టీలేటరల్ రిలేషన్స్. ఓకే, మల్టీలేటరల్ రిలేషన్స్లో మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో మల్టీలేటరల్ ఇనిషియేటివ్స్ ద్వారా మనం మ్యాక్సిమం ఎంగేజ్మెంట్ అనేది సార్క్ నేషన్స్లో చేయొచ్చు. దాంతోపాటు బిమ్స్టెక్ ఇనిషియేటివ్ ద్వారా కూడా వీఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ బ్రాడర్ కోఆపరేషన్ బియాండ్ ద బైలేటరల్. ఓకే, సో బైలేటరల్ సమిట్స్తో పోల్చుకుంటే మల్టీలేటరల్ అప్రోచెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ ఫైనల్లీ ఇఫ్ యు సీ ద కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెకానిజమ్స్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలమ్మా, సో ఏవైతే మనకి కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని మనం ప్రయారిటైజ్ చేస్తూ, ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ముందుగా మనం అడ్రస్ చేసుకోవడం ద్వారా దీనివల్ల ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈజీగా సాల్వబుల్ అయ్యేటువంటి ఇష్యూస్ని మనం డీల్ చేయడం ద్వారా ఓకే, సో టెరిటోరియల్ డిస్ప్యూట్సే కానివ్వండి, హిస్టారికల్ గ్రీవెన్సెసే కానివ్వండి, మనం వాటిని ఈజీగా కొంత మేరకు మనం అడ్రస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో డైలాగ్ వల్ల, డెలిబరేషన్ వల్ల, నెగోసియేషన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో లాంగ్ స్టాండింగ్గా ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్గా మనం రాసినట్టయితే దట్ విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ టు యువర్ ఆన్సర్. ఓకేనా, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పివటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ మెయింటైనింగ్ ద రీజనల్ కోఆపరేషన్. ఖచ్చితంగా రీజనల్ కోఆపరేషన్ మనం మెయింటైన్ చేయాలనుకున్నా ఓకే, జియో పొలిటికల్ డైనమిక్స్ని ఎస్పెషలీ సౌత్ ఏషియా ఉన్నటువంటి జియో పొలిటికల్ డైనమిక్స్ని మనం అడ్రస్ చేయాలనుకున్నా, ఐఓఆర్ఏ రీజియన్లో మనం స్టెబిలిటీని, పీస్ ప్రోగ్రెషన్ని మెయింటైన్ చేయాలనుకున్నా ఏం చేయాలమ్మా, సో డిస్పైట్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇండియా హ్యాస్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే, సో తను ఏం చేయాలి, ఇండియా అనేది మిగతా దేశాలతో అంటే నైబరింగ్ కంట్రీస్తో టైస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఓకే, తన యొక్క కమిట్మెంట్ని ఎప్పటికప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ ఓకే, ఇట్ హ్యాస్ టు ప్రమోట్ ద పీస్, స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా ఈ రీజియన్లో పీస్ ప్రోగ్రెషన్ కోసం ఇండియా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టెబిలిటీని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా సో పీస్ ప్రోగ్రెషన్ ద్వారా స్టెబిలిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మల్టీలేటరిజం ద్వారా మనం ఎంటైర్ ఏరియాని డెవలప్ చేసుకునేటువంటి అంశాలను కూడా మనం ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి ఓకే, సో లైక్ బిమ్స్టెక్ కానివ్వండి, సార్క్ ద్వారా కానివ్వండి, లేదా ఓకే, సో ఇండియా ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రేడ్ కార్పొరేషన్ కానివ్వండి ఓకే, ఇట్లాంటి వాటి వల్ల అన్నింటి వల్ల కూడా మనం ఓకే, సో ఐఎన్ఎస్టీసీ ద్వారా కానివ్వండి, సాఫ్ట్ వల్ల కానివ్వండి, ఇట్లాంటివి మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ ఓకే బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో కన్క్లూషన్ అయితే ఇవ్వండి. ఓకేనమ్మా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ టాపిక్. ఓకే, 3 to 4 లైన్స్లో మాత్రమే రాయండి, నాట్ మోర్ దాన్ దట్. ఇస్ ద క్లియర్? సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ డోంట్ హెసిటేట్, మన యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో వితిన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నీ కూడా నేను అడ్రస్ చేస్తాను. ఓకే, 24 గంటల్లో మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీంతోపాటు చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఈ వీడియోస్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.